సారీ మ్యారేజ్కి కట్టుకుందామని డిసైడ్ అయిపోయాము. హే గాయ్స్, వెల్కమ్ టు ప్లానింగ్ మై వెడ్డింగ్ అవుట్ఫిట్స్ ఎపిసోడ్ 3. సో ఇప్పుడు మనం మెయిన్ షాపింగ్ అయిపోయింది శారీస్ది. 2 మెయిన్ పట్టు శారీస్ తీసుకున్నాం కదా, దానికి మనం బ్లౌజ్ డిజైన్ చేయాలి. ఇప్పుడు అంత కాస్ట్ పెట్టి శారీ తీసుకున్నప్పుడు బ్లౌజ్ చాలా బాగుండాలి అండ్ దాని క్లాత్ కూడా బాగుండాలి. సో క్లాత్ తీసుకోవడానికి మేమైతే నార్సింగ్కి వెళ్ళామన్నమాట. సో నేను తీసుకున్న పింక్ శారీకి బార్డర్ కొద్దిగా రఫ్గా ఉంది కాబట్టి ఆ బార్డర్ కలర్ బ్లౌజ్ క్లాత్ తీసుకుంటే శారీ లుక్ పోతుంది, రఫ్గా బాగుండదని మమ్మీ స్టిచ్చింగ్ చేస్తుంది కాబట్టి మమ్మీ ఐడియాతో ఏం చేసిందంటే శారీలో ఉన్న షేడ్ బ్లౌజ్ క్లాత్ కోసం వెతికింది. సో అది ఫైనల్గా దొరికింది. ఆ షేడ్ దొరుకుతుందో లేదో అనుకున్నాము అండ్ అది అయిపోయింది. అండ్ ఎల్లో శారీ ఏదైతే ఉందో దాని బార్డర్ కలర్ ఏమో లావెండర్ కలర్ లైక్ ఆ షేడ్ దొరకడం కష్టం. సరే ఏదైనా క్లాత్లో వేరే క్లాత్లో ఉంటే చూద్దామని చూసేసరికి 2200 మీటర్ బనారస్ క్లాత్లో దొరికింది. అది కూడా ప్లెయిన్ కాదు. సరే ఏదైతే అది అని తీసేసుకొని ఇక ప్లెయిన్ దొరకట్లేదు కదా, వర్క్ వేయించలేము మనమని పింక్ శారీ మ్యారేజ్కి కట్టుకుందామని డిసైడ్ అయిపోయాము. సో అక్కడ మాకు కావాల్సినవన్నీ బ్లౌజ్ క్లాత్స్ తీసుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.